హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్డేట్ అయితే మిమ్మల్ని తీసుకొచ్చారండి. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఉచిత కుట్టు మిషన్ల పథకాన్ని అయితే ప్రారంభించామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం సందర్భంగా 8వ తారీఖున ఈ కుట్టు మిషన్ అనేది ప్రారంభించారు. మహిళలకైతే ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. దాని పూర్తి విధానాలు ఏంటండి, ఆల్రెడీ నేను వీడియో చేశానండి. మళ్ళీ కూడా నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మన సమాచారం ఏంటంటే ఎవరు దానికి అర్హులు అనేవాళ్ళు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేస్తారు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎంపిక ఎలా చేస్తారు, ట్రైనింగ్ ఎక్కడిస్తారు, అలాగే మిషన్ ఎప్పుడు ఇస్తారు, ఈ పూర్తి వివరాలు ఒక్కడొక్కడుగా నేను ఇక్కడ మనకు వచ్చిన సమాచారం వరకు అయితే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇది తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నా లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. ఈ వీడియో చాలా మంది చేరవుతుంది. మనమైతే పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ కోసం వాట్సాప్ ఛానల్లో డిస్క్రిప్షన్ అయితే ఉంది, దాన్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం. మనకు వచ్చిన వివరాలు ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే దీనికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటో కూడా నేను చెప్తాను లాస్ట్లో. నేను పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం సందర్భంగా అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే పేదింటి మహిళలకు స్వయం ఉపాధికి ఈ ఉచిత కుట్టు మిషన్ పంపిణీకి మరియు శిక్షణ కొరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని అయితే ప్రారంభించింది. అయితే ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తారు. సో మనం ఇక్కడ మాట్లాడుకుందంటే 2024-25 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 60 నియోజకవర్గాల్లోనూ ఈ నియోజకవర్గానికి 3,000 చొప్పున మొత్తం 1,00,000 వరకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయనున్నారన్నమాట. అంటే ఒక మండలానికి 3,000 కుట్టు మిషన్ల దాకా ఇవ్వబోతున్నారు. అంటే మొత్తం మీద 1,00,000 కుట్టు మిషన్ల దాకా పంపిణీ చేయబోతుంది మన ప్రభుత్వం. అయితే దీనికి కావాల్సినటువంటి అర్హత ఏంటనేది ఇప్పుడు నేను పూర్తిగా మీకు చెప్తాను ఫ్రెండ్స్. మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని అయితే అర్హులు. అది ఎలా అంటే ఆంధ్రప్రదేశ్లో స్థిరవాసి అయి ఉండాలి, అలాగే సరైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అంటే ఆధార్ కార్డులో కూడా ఆంధ్రప్రదేశ్ మీరు ఉన్నటువంటి నివాసం ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఉన్నటువంటి మీకు అడ్రస్ అయితే ఆధార్ కార్డులో ఉండాల్సి ఉంటుంది అనమాట. అలాగే దానికి సంబంధించిన కుల ధృవీకరణ పత్రం కలిగి అయితే ఉండాలి. అలాగే వయసు పరిమితి కూడా ఉందండి దీంట్లో. ఎలాగంటే 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య కలిగిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తారనమాట. అలాగే పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు ఆదాయం 1,50,000 మించకుండా ఉండాలి. టౌన్లో ఉండే వాళ్ళకి 2 లక్షలు మించకుండా అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే దీనికి ముఖ్యంగా ఏంటంటే వితంతువులు ఉన్న మహిళలకు, అలాగే దివ్యాంగుల మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పూర్తిగా వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 90 రోజుల్లో ట్రైనింగ్ ఇవ్వడంలో 70% వరకు హాజరు పట్టి ప్రతిరోజు మీరు వచ్చారు లేదనేది హాజరు అనేది వేసుకుంటారనమాట. ఈ హాజరు అనేది వేసుకున్నప్పుడు 70% కనీసం హాజరు పట్టి అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీనికి కావాల్సినటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి వదిలిండేది బీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వాళ్ళకి మాత్రమే ఈ పథకాన్ని అయితే ప్రస్తుతానికి వర్తింపజేస్తున్నారు. మిగతా ఎస్సీ ఎస్టీలకు, అలాగే ఓసీలకు, కాపులకు సంబంధించినవి ఇంకా పూర్తిగా అయితే వదలలేదు. అది త్వరలో ఇది అయిపోయిన తర్వాత దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచనలు అయితే ఉంది. అలాగే హౌస్ మ్యాపింగ్ను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. అంటే హౌస్ మ్యాపింగ్ మీకు ఎక్కడైతే ఉన్నారో వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ నుండి అక్కడ అడ్రస్ ఉంటే ఇక్కడ వేరే ఈ మండలంలో చేరేదానికైతే కుదరదనమాట. అలాగే సొంతంగా దరఖాస్తు చేసుకునేదానికి వీలైతే లేదు. అంటే మనం ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఇందులో అయితే లేదు. మీకున్న దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం అక్కడికి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ సచివాలయంలో సిబ్బంది ద్వారా వాళ్ళకి మాత్రం లాగిన్ ఇచ్చారు. గ్రామ సచివాలయం వార్డులకు అక్కడ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దానికి కావాల్సినటువంటి అప్లై చేసుకున్న దానికి దరఖాస్తు కావాల్సినటువంటి పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. అలాగే ఆదాయం ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అలాగే కులం సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే రేషన్ కార్డు జెరాక్స్ కూడా కావాల్సి ఉంటుంది. అలాగే మీకు పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్, ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి. ఆ మొబైల్ అయితే పనిచేస్తుంటే ఆ మొబైల్ తీసుకురావాల్సి ఉంటుంది, ఓటీపీ ద్వారా వస్తుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఒకటి కావాల్సి ఉంటుందండి. తర్వాత దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ఫామ్ తీసుకొని ఫుల్ చేసి నేను చెప్పినటువంటి దరఖాస్తు జెరాక్స్లన్నీ కొట్టి మా సచివాలయానికి వెళ్ళి ఇస్తే వాళ్ళ సచివాలయ సిబ్బంది అప్లై చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకోటి మాట్లాడుకోవాల్సింది అంటే ఎవరు అర్హులు అనే విషయాన్ని అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. బీసీ సంబంధించిన వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కులం చెందిన వాళ్ళు దీనికైతే అర్హులు. అలాగే ఎలా సెలెక్ట్ చేస్తారంటే వాళ్ళు సచివాలయం సిబ్బంది అయితే ప్రతి ఇంటికి ఇప్పుడు ఇప్పుడు సర్వే చేస్తున్నారు. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద సర్వే చేస్తున్నారు. ఆ సర్వేలో వస్తుందన్నమాట ఎవరు అర్హులైన విషయాన్ని కూడా దాంట్లోనే ఆ సర్వే ప్రకారం తీసుకోవచ్చు అనేసి చిన్న మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే అర్హులనే వాళ్ళు ఎవరైతే 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళకి మాత్రమే అర్హులు అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంకోటి నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ
లాస్ట్ తేదీ అనేది కూడా మనకైతే ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు. కాబట్టి లాస్ట్ డేట్ అయితే మనకి ఇంకా దాని పూర్తి వివరాలు అయితే ప్రభుత్వం ఇవ్వలేదు. ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే మీకు దగ్గర ఉన్న డక్కిల్ మండల ఆఫీసుల్లో దీన్ని ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మండల ఆఫీసుల్లో ఒక దగ్గర దాన్ని షెడ్ లాగా తీసుకొని అక్కడ దాన్ని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎంపికలు అనేది కూడా అక్కడే జరుగుతాయి. ట్రైనింగ్ అక్కడే ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మిషన్ స్వయంగా ప్రభుత్వమే కొని స్వయంగా ప్రభుత్వమే ఇస్తుంది మిషన్ని. డబ్బులు అకౌంట్లో ఇవ్వడం ఇట్లాంటివి జరగదు. కానీ ఈ రాను పోను రవాణా సౌకర్యాలకు సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఛార్జీల అమౌంట్ కూడా ఇస్తారనేది అయితే చిన్న సమాచారం అయితే ఉంది. దాని గురించి పూర్తిగా అయితే మనకి వివరాలు అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఎవరు అర్హులు అనేది చెప్పాను. బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ అనే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారంటే మండల ఆఫీస్కి సంబంధించినటువంటి మండల అధికారులు సెలెక్ట్ చేస్తారు. అలాగే అర్హతలో ఏమిటి అనేది అంటే మన ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉండాలి. అలాగే మీరు నివాసం ఉండేటువంటి ఆధార్ జెరాక్స్లు అయితే ఉండాలి. అలాగే అప్లై ఎలా చేసుకోవాలనేది మీరు సచివాలయం మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ అనేది మాత్రం ఇంకా దీనికైతే ఇవ్వలేదు. కాబట్టి మీకు దగ్గర ఉన్నటువంటి మీరు ఎవరైతే ఖాళీగా ఉండే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వాళ్ళకైతే ఇది ఉపయోగపడవచ్చు అనేసి అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం. ఉచిత కుట్టు మిషన్ సంబంధించి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్.